రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ నేపథ్యంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ చికెన్ అవుట్లెట్ తెరిచి ఉంచడంతో మూసివేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. వారి కోరిక మేరకు చికెన్ షాప్ మూసివేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో అల్వాల్ మండలంలో స్వచ్ఛందంగా బంద్ చేశామని తెలిపారు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి చికెన్ షాప్ వ్యాపారులు బలవుతున్నారని తెలిపారు. అద్దెలు కట్టుకోలేక జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో చికెన్ వ్యాపారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా సరైన మార్జిన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చికెన్ షాప్ వ్యాపారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ సమ్మె చేయడానికి కారణం తెలంగాణ స్టేట్ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ సమ్మె చేయడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ అవుట్లెట్ షాపులు ఓపెన్ చేశారు. దానికి ఇక్కడ వచ్చి మేము సమ్మె చేస్తున్నాం. సమ్మె డిమాండ్స్ ఏంటి అంటే మాకు గత 20-25 సంవత్సరాల నుంచి మాకు అదే మార్జిన్ ఇస్తుంది. ఆ మార్జిన్ ఏ విధంగా అంటే అప్ అండ్ డౌన్స్, ఒకరోజు ఇస్తారు, 4 రోజులు మార్జిన్ అనేది కట్ చేస్తారు. దానికి ఒకే మార్జిన్ ఒకే రేటు మాకు కావాలని ఇప్పుడు ఉన్న రేట్లకు ఏదైతే మాకు చికెన్ షాప్స్ ఉన్న వర్కర్స్ మరియు రెంట్స్ ఇవి మెయింటైన్ చేయడానికి మాకు సరైన మార్జిన్ మా కష్టార్జితమైన మార్జిన్ మాకు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం టోటల్ స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక యూనియన్ అనేది యూనిట్గా ఉండి సమ్మె చేయడం జరుగుతుంది. అందుకని అల్వాల్లో ఇట్లా ఈరోజు బైక్ ర్యాలీ చేసి స్నేహ అవుట్లెట్ షాప్ అనే కార్పొరేట్ సంస్థ మేము సమ్మెకు పిలుపునిచ్చిన వాళ్ళు ఓపెన్ చేసుకొని కూర్చోవడం జరిగింది. ఇక్కడ దాన్ని ఆఫ్ చేయడానికి వచ్చి ఇక్కడ మేము వచ్చి ధర్నా చేస్తున్నాము. దయచేసి ఈ స్నేహ అవుట్లెట్ వాళ్ళు అర్థం చేసుకొని మా రేటు మాకు ఇచ్చే వరకు మీరు ఇట్లా సహకరించాలని కోరుకుంటూ విన్నవిస్తున్నాం. ఎన్ని రోజులు చేస్తారా ధర్నా? ఇది మా డిమాండ్స్ ఏంటిదంటే మా రేట్స్ మాకున్న మార్జిన్ ఇప్పుడు గత 15 రోజుల నుంచి మా మార్జిన్ తగ్గించారు. మేమేమనుకుంటున్నాం అంటే గత 20 సంవత్సరాల నుంచి ఉన్న మార్జిన్ పెంచుతారేమని ఆశతో చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, సడన్గా మన 15 రోజుల కింద ఉన్న మార్జిన్ తగ్గించారు. అట్లా వాళ్ళు ఏంటంటే కంపెనీ బర్డ్స్ స్టాక్ ఉన్నప్పుడు ఒక మార్జిన్, వాళ్ళ దగ్గర స్టాక్ లేక వాళ్ళ దగ్గర పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాకు ఒక మార్జిన్. అట్లా మమ్మల్ని ఈరోజు రేపు ఏం మార్జిన్ వస్తుందో మాకు ఏం లాభం వస్తుందో మాకు అసలు అర్థం అవ్వట్లేదు. రేపు వాళ్ళ దగ్గర బర్డ్ స్టాక్ ఉన్నాయనుకో మాకు ఒక మార్జిన్ ఇస్తారు. అట్లా మార్జిన్ అంటే అది ఒక రోజు ఇస్తారు, 10 రోజులు మార్జిన్ లేకుండా చేస్తారు. మాకు స్టాండర్డ్ అనేది మాకు ఒక స్టాండర్డ్, మా రెంట్స్, మా బతకనికి, మా ఫ్యామిలీ పిల్లల చదువులు, మా ఏదైతే చికెన్ షాప్ నడుపుకునే శక్తి ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ స్టాండర్డ్ మాకు కావాలని కోరుకుంటున్నాం. దయచేసి వెంకప్ ఈ మాకు రేట్స్ అనేవి వెంకప్ ఇస్తుంది. స్నేహ అవుట్లెట్ స్నేహ వాళ్ళు సప్లై రేట్ ఇస్తారు. వెంకప్ వాళ్ళు రేట్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏదైతే వర్కౌట్ అవుతుంది వాళ్ళకు ఏదైతే వర్కౌట్ కాదు అనేది వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు కావాల్సుకొని మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని మా కడుపు కొట్టకండి, మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి. ఇంతకుముందు చికెన్ షాప్స్ అంటే ఒక ముస్లిం కసాయి వాళ్ళు, హిందూ కసాయి వాళ్ళు నడిపించేవాళ్ళు. ఈరోజు డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ప్రతి ఎడ్యుకేషన్ పర్సన్ అనేటువంటి చికెన్ షాప్స్ అనేది పెడుతున్నారు. అంటే నాన్ ఎంప్లాయీ మొత్తం చికెన్ షాప్లు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళని రోడ్డు పాలు చేయొద్దని చెప్పి కంపెనీ అవుట్లెట్ షాప్ల వాళ్ళకి కోరుకుంటున్నాం. కలిసి 140 నుంచి 150 చికెన్ షాప్స్ ఉన్నాయి. 140-150 షాప్స్లో టోటల్ 99% స్వచ్ఛందంగా పనిచేసినాం.
స్వచ్ఛందంగా ఈ స్నేహ అవుట్లెట్ వాళ్ళకి ఇట్లా అదే కోరుకుంటున్నాం. మేము 140 షాపులు బంద్ చేసినాము. మీరు దయచేసి మా 140లో 141 షాప్ అయితే బంద్ చేస్తే మిమ్మల్ని బంద్ చేయమని కోరుకుంటున్నాము. స్వచ్ఛందంగా బంద్ చేసినప్పుడు మీరు ఇట్లా బంద్ చేస్తే మాకు సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. వీళ్ళకి రిక్వెస్ట్గానే శాంతియుతంగానే మేము ఎలాంటి, ఎందుకంటే మా దగ్గర అంత శక్తి లేదు. చిన్న ప్రాణాలమై, చిన్న జీవితాలమై మీతోటికి ఎదురు నిలబడి కొట్లాడే శక్తి ఈ చికెన్ షాప్ ఓనర్స్కి ఎవరికీ లేదు. అందరం మేము మొత్తం తెలంగాణ మొత్తంలో హైదరాబాద్లో 50,000 చికెన్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ మీ అవుట్లెట్ కంపెనీ కార్పొరేట్ వ్యవస్థ మీద ఆధారపడే బతుకుతున్నారు. దయచేసి అర్థం చేసుకొని మీరు ఇట్లా బంద్ చేస్తారేమన్న ఆశతోటి ఇక్కడ కూర్చున్నాము. దయచేసి సహకరించి ఒక్కరోజు చికెన్ షాప్స్ బంద్ చేస్తే మా డిమాండ్స్ మాకు నెరవేరుతాయేమన్న ఆశతోటి రేపటి నుంచి చూడడం జరుగుతుంది. నేటి తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినటువంటి క్రమంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున బొల్లారంలో గల స్నేహ అవుట్లెట్కు రావడం జరిగింది. వీళ్ళను శాంతియుతంగా అవుట్లెట్ మాకు సహకరించి బంద్ చేయమని అడగడం జరిగింది. దాని వాళ్ళు నిరాకరిస్తూ ఈ పెత్తందారి వ్యవస్థను మేము ఈ నిరంకుశత్వ ఈ ధర నియంత్రిత ఏదైతుందో అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళను రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. వాళ్ళు నిరాకరించడంతో ఈ ధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఫార్మర్కు గిట్టుబాటు ధర లేదు, రీటైల్ షాప్ వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు. ఈ బడా కంపెనీలు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం అనుకోండి, లేదా వాళ్ళ మార్జిన్ బిజినెస్ పెంచుకోవడానికి అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు అవుట్లెట్ ఓపెన్ చేసి చిన్న వాళ్ళు పుట్టడం జరుగుతుంది. దాదాపుగా అల్వాల్ ఈ బొల్లారం ఏరియాలో ఈ అవుట్లెట్ ద్వారా 40 నుంచి 50 మంది రోడ్డున పడ్డ వ్యవస్థ చూడవచ్చు. ఇప్పుడు సందర్భాలు చూడవచ్చు. ఇప్పుడు ఎవరైతే కడుపు మండిన వాళ్ళు మాత్రమే రోడ్ ఎక్కుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆస్తులు కూడా పెట్టుకోవడానికో లేదా ఏదో చేయనికో రాలేదు. అందరూ కూడా వారి పొట్ట తిప్పలు రోజువారీ దానికోసం మాత్రమే రావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా వెన్కాప్ కంపెనీ వాళ్ళు కానీ, స్నేహ కంపెనీల వాళ్ళు కానీ మా మార్జిన్ మాకు కష్టానికి తగ్గ మార్జిన్ మాకు ఇప్పించగలరని హృదయపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాము.